బాగానే ఉంటుందండి. ఆడపిల్లలు కొంచెం ఫ్రీగా ఉంటుంది. కష్టపడి డబ్బులు లేకుండా కూడా ప్రయాణం చేయొచ్చు. ఖచ్చితంగా మంచిదే కదా! ఎందుకంటే వాళ్ళు 6 పథకాలు ఒకటి ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. 6 పథకాలు కూడాను. సూపర్ 6. కూటమి ప్రభుత్వం మాత్రం చక్కగా ప్రతిదీ ప్లాన్డ్‌గా అమలు చేసుకుంటూ వస్తుంది. తల్లికి వందనం కూడా జూన్ నుంచి వస్తుందనుకుంటా. జూన్ నుంచి కూడా ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఖచ్చితంగా ఒకటి ఒకటి అమలు చేయాలా. మధ్య తరగతి కుటుంబీకులకి కొంచెం చేదోడు వాదోడుగా ఉంటే బాగుంటుందని ఆలోచిస్తాం మనం అందరూ కూడాను. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా మంచి పని చేస్తుందండి. ఎందుకంటే పరిపాలన చేతగాని నాయకుడు ఇప్పుడు అధికారంలో లేడు. అన్ని రంగాల్లో కూడా సమదృష్టితో చూసే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. వీటన్నిటినీ కూడా కూలంకుశంగా పరికించేటటువంటి పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నాడు. కాబట్టి కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది. మధ్యతరగతి సామాన్యులు దిగువ తరగతి ప్రజలకి అన్ని పథకాలు కూడా అందుతాయి. ఖచ్చితంగా అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అప్పుడేంటి ఒక సంక్షేమం మీదే వెళ్ళిపోయారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ సంక్షేమమే కాకుండా అభివృద్ధి వైపు అలాగే ఫ్యాక్టరీలు కానీ ఐటీ కంపెనీలు కానీ నిర్మించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు, తీసుకొస్తున్నారు, నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతి కూడా బ్రహ్మాండంగా నిర్మితం అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో అంటే మన కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధించబోతుంది. సరే, కంపేర్ చేసుకుంటే తెలంగాణలోనే ఫ్రీ బస్ వల్ల నష్టపోయామని ఆర్టీసీ నష్టపోయిందని చెప్తుంది తెలంగాణ. పక్క రాష్ట్రం చూసి కూడా ఇంకా దీన్ని అమలు చేయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఆయన విజనరీ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఇండియాలోనే నెంబర్ 1 నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ పూర్తిగా అమలు చేస్తామా చేయలేమా అని పూర్తిగా పరికించిన తర్వాత, దాని గురించి తెలుసుకున్న తర్వాత, దాన్ని ప్లానింగ్ పూర్తిగా చేసిన తర్వాత మాత్రమే ఆయన ప్రకటన చేస్తారు. ఆయన్ని అంత తక్కువ అంచనా వేయడానికి లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సార్ మీరు 10 సంవత్సరాలు ఉండండి, ఆంధ్రప్రదేశ్ బాగా విధ్వంసం అయిపోయింది, మీరు 10 సంవత్సరాలు ఉండండి అని ఆయనకే అధికారం అప్పచెప్పడానికి మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఆయన సీనియారిటీని ఉపయోగపడాలా? అలాంటి గొప్ప వ్యక్తులు మనం ఉన్నప్పుడే అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనలో మాత్రమే ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం అమలు చేసినా దాన్ని పూర్తిగా అవగాహనతో అమలు చేస్తారు. ఇక్కడ పథకం అమలు చేశారు అంటే దాని గురించి నేను మాట్లాడకూడదు. అక్కడ పథకం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏది కూడా లాస్ అయిపోయి అది ఆపేసేటటువంటి పథకం ఏది కూడా ప్రారంభించడు. ఖచ్చితంగా అది అమలు చేస్తారు. ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఆడపిల్లలకి కొంచెం ఈజీగా ఉంటుంది. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకి సంపన్న వర్గాలకి బస్ ఫ్రీ లేకుండా చిన్న చిన్న ఉద్యోగులకి పేద కుటుంబాలకి బస్ ఫ్రీ ఉంటే చాలా బాగుంటుందని నా ఆలోచన. అవునండి, ఆయన ప్రధానమంత్రి గారు ఈ యువకుల ఆలోచనలు ఎలా ఉంటాయి అని ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తూ ఉంటాడు. ప్రధానమంత్రి సామాన్యుడు కాదు కదా. మన ఈయనతో నారా లోకేష్ గారిని మీటింగ్ మీదే చెప్పారు, ఏంటి ఇంటికి రమ్మంటే రావట్లేదు, అంత బిజీ అయిపోయావు అని. ఏదో పని ఉంది సార్, వచ్చి కలుస్తాను సార్, మా కుటుంబంతో సహా వెళ్ళి కలిసి మాట్లాడతారు. ఆయన అభిమానం అంతే. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ మన నారా లోకేష్ గారు కానీ బిడ్డలా చూసుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఇంటికి రమ్మంటాడు, కూర్చుంటాడు, సరదాగా మాట్లాడతారు. ఏదైనా అవకాశం ఉంటే మన ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా అభివృద్ధికైనా సహకరిస్తారు. ఆలస్యం అవ్వకపోతే ఏముందండి, ఆలస్యం ఖచ్చితంగా అవుతుందని వాళ్ళు ప్రకటించారు. కాబట్టి మాలాంటి తెలిసిన వాళ్ళు కూడా అంటే ఎలా జరుగుతుందని ఆలోచించే వాళ్ళు కూడా ఎలా అమలు చేస్తాడంటాం అనుకున్నాం. కానీ స్లోగా సంవత్సరానికి అలా ఒకటి డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. అది రాజకీయం, రాష్ట్రానికి దరిద్రం పడుతుంది. కాబట్టి ఇలాగే స్లోగా ప్రతిదీ అభివృద్ధి పదంలో ఒక పథకం అమలు చేసుకోవాలి. అదే రాజకీయ సీనియారిటీ. సార్ మరి ముందే అన్ని ఇస్తామని చెప్పి ఇలా లాస్ట్లో కండిషన్స్ అప్లై చేయడం, ఇలా ట్యాగ్ పెట్టి ఇలా ఒకటి లేట్గా చేయడం కొంచెం మోసం చేసినట్టు అనిపిదా ప్రజల్ని? ఇస్తామంటే ఎక్కిన రోజు సంతకం పెట్టేస్తామని కాదండి. ఒక్కసారి ఎవరైనా సరే ఇప్పుడు పథకాలు ప్రకటించేటప్పుడు పథకాలు అమలు చేయడానికి కొంచెం టైం పడుతుంది. అందులోనే విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రం బాగా అభివృద్ధి పదంలో కుంటుపడిపోయింది. ఎందుకు? ఆయన ఏం చేశాడు? వచ్చి ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే అందరికీ సమృద్ధిగా ఇచ్చాడు. అభివృద్ధిని కుంటుపడిపోయింది, రహదారులు పోయినాయి, అన్నీ పోయినాయి, ఏం లేదు, బిజినెస్ ఏం లేకుండా నాశనం చేసాడు. పథకాలు మాత్రం అరుగునోడికి తిన్నోడికి అందరికి ఇచ్చాడు. కాబట్టి అది అన్ని రంగాల్లో వెనకబడిపోయినాయి. ఇప్పుడు అన్ని రంగాలని వీళ్ళు చూసుకుంటూ వస్తున్నారు. కాబట్టి పెద్దవాళ్ళు ఆలోచన అంటే అలా ఆలోచించగలిగితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. ఒక్కసారిగా వచ్చినట్టు నన్ను బాంబు బ్లాస్ట్కి ఇచ్చేస్తే మొత్తం కుట్టుబడిపోతే సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రం. అలా చేయరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. అన్నీ ఆలోచించి ఈ పథకం ఎంతవరకు అమలు చేయగలుగుతాం, ఎంతవరకు అమలు చేయలేం, అమలు చేస్తే వచ్చే నష్టాలేంటి, అమలు చేస్తే నష్టం ఏమైనా వస్తుందా, దీన్ని అమలు చేయగలమా ఫర్దర్గా కాదా అని పూర్తిగా దాన్ని అవగాహన చేసుకున్న తర్వాతే ఏ పథకమైనా అమలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు.